జెండా పండుగ నాడు పిచ్చర్ వేసిండ్రు. ఒక్క చెప్తే యాదెట్టుకో బేట. వాళ్ళు మనం పోవాలంటే మనం ఇచ్చే రోజు రావాలి, మన చేయి పై ఉండాలి. మనకి చాలా కష్టపడాలి. ఇల్లు, పొలం, ఉద్యోగం, బుర్ర, బుద్ధి ఏదైనా కానీ మనం మంచిగా బతకాలి. మనది ఇచ్చే చేయి కావాలి కానీ తీసుకునే చేయి కావాలి. టైం అయింది లేదా? ఇదా నెక్స్ట్ క్లాస్ పక్కన చేద్దాం. పక్కన థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. అది మా హస్బెండ్ ఫీజు ఇయ్యదన్నాడు సార్. అంటే వీలైతే ఏం తగ్గలే ఇయ్యదని చెప్పమన్నాడు సార్. ఓకేనా సార్? ఎట్లయితే కది మేము గ్యారెంటీ ఇచ్చినామా? పైసలు ఇక్కడ దూరం చెప్పాలా? అంతా మా ఫాల్ట్ అంటే ఎట్లా మేడం? ఈ రోజు ట్రై చేయాలి కదా. ట్రై చేస్తున్నా సార్, అయినా తగ్గలేదు. కాలు కట్టుకోవు, చేతులు కట్టుకోవు, ఆన్లైన్ చూసుకుంటే ఏమైనా వదిలేసుకుని నేను కాదు సార్, నేను కాదు సార్. పర్లేదు మేడం, రేపటి వెళ్ళి వర్కౌట్ చేద్దాం. మీకు నచ్చితేనే పైసలు వేయండి. ఓకే పోయినండి మేడం. సార్ ముందు పొట్టు నీతో ఒక అమ్మాయిని పెట్టుకోండి సార్. మంచి లేదు, మర్యాద లేదు. పోరా పో. ఏదో గ్యారెంటీ ఇచ్చినా కదా అట్లా పోలీసు పైసలు. ఇట్లయితే లక్ష్మీదేవి కారు ఉండదన్న కష్టం. మీ లక్ష్మీదేవి ఏం చేస్తాను అతను ఉండదు కదా. కరెక్టే. మా క్రిస్టియన్స్ ఎవరన్నా పైసలు లేవు? మన పైసలు లేవురా. ఒక్కసారి ఆ లోన్ ఇవ్వాలి. ఈ రోజు పంచాయతీ ఉండరా మన వచ్చిరా? బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, ఫోన్ చేసి మన గురించి మీటింగ్ ఆయన ఉన్నారు. ఆ నేనే సంగతి ఏం చేసావయ్యా? 3 రోజుల నుంచి చెప్పి ఇక టేకింగ్ లో వెరీ లైక్లీ ఉన్నా. నేను హాలిడే సార్, ఇవాళ బ్యాంక్ లో అర్జెంట్ పడుతుంది, రాగానే చెప్పిస్తా. సరే వెళ్ళు, నాకు కూడా పనుంది. ఆ ట్యూషన్ సెంటర్ వాళ్ళు మీ ముంబై మీద సౌండ్ పొల్యూషన్ అని పెద్ద కంప్లైంట్ ఇచ్చారయ్యా. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. ఏదైతే ఏం ప్లేస్ సౌండ్ పొల్యూషన్ సార్. మీ పని మీద మెయిన్ రోడ్ లో పర్సెంట్ మీ పేపర్లు కరెక్ట్గా ఉన్నాయా? మీకు లోన్ వస్తుంది కానీ 6 నెలలు అవుతుంది. 50,000. ఏం చేసుకోండి సార్? 50,000 మీరు ఉద్యోగం రావడానికి సార్ పైకి. అది ఎట్లా పైకి అవుతుంది సార్? రిక్షాకి కొత్త రిక్షా ఇస్తే ఆ రిక్షాని దొరుకుతాడు. ఇంకేం డెవలప్ అవుతాం సార్? అది కరెక్టేనయ్యా, బ్యాంక్ అట్లా ఫిక్స్ చేసింది, దానికి మనమేం చేస్తాం? సీలోకి వచ్చినా సార్, సొంతగా సూపర్ సెంటర్ పెట్టుకున్నా. చాలా కష్టపడతారు సార్, మస్తు ప్లాన్ ఉంది. ఏమైనా చేయండి సార్ ప్లీజ్. అసలు లాస్ ఏం బిజినెస్ సార్? ఇవాళ గవర్నమెంట్ చేసినా ఏమో ప్రాబ్లం. సార్ హాస్పిటల్ పోసే పైసలు హెల్త్ పెట్టండి లైన్ కట్టారు సార్ మా సూపర్ సెంటర్. కరెక్టే, నన్ను ఒప్పిస్తున్నాయా కానీ బ్యాంక్ నొప్పియలేరు కదా మీరు. సూర్యుడి కింద ఇవిగా బలంగా తీసుకురండి, ఎంత తొందరగా ఇప్పిస్తా. మాకే ఆస్తులు ఉంటాయి సార్. ఊళ్ళో దగ్గర బలం కదా. అది మాత్రం ఒప్పుకోదు. మీ అమ్మాయి నమ్మకపోతే బ్యాంక్ ఎలా నమ్ముతుందా? పోలమా ఆంటీ ఇద్దరికి పడే సరైన పొలంలోకి వస్తే తినకుండా పైసా కూడా పెట్టుకున్నా పొలం ఆపే. నేను అన్నీ ఆయన అన్నాడు, నేను చెప్పిన అంతే. నాకు తెలియదా? సరే తిన్నారా? ఆ రాజేష్ వాడు హలీం అంటున్నాడు, జల్దీ పంపి. సరేనా? సరే.
పేరు సరే అన్న. మీ సుభాష్ సెంటర్లో పార్ట్ టైం జాబ్ కావాలన్నా. రోజు మార్నింగ్ వస్తానా, ఏమైనా చేస్తా, రూమ్ ముక్తా, టిఫిన్ తెస్తా, చాయ్ తెస్తా, నువ్వేం చెప్తా చేస్తా. సారీ కొడతానా? సారీ కొడతా, చాయ్ తెస్తా. నేను అంత అమలుగానే పంపిస్తాను. ఎందుకు వస్తున్నా నాకు తెలవాలా? ఆ గీత కోసం వస్తాను. ఇంకోసారి పంపిస్తే సాగుతా కూడా అట్లా కదన్నా. ఒకసారి ఒక్కసారి ప్లీజ్ అక్కడనా మరేం కాదు కదా. ఏం కాదు. అయిపోయింది సార్. లీక్ మనీ అవ్వకూడదు. లేదు అవ్వదు సార్. లోన్ ఏమిటైందయ్యా? వస్తుంది సార్, పక్క వస్తుంది. వస్తుంది కుర్రాడి కదా సాయం ఉంటామని అద్దెకి ఇచ్చామయ్యా. 2 నెలల నుంచి రేటు కట్టలే. ఇదే చెప్పాలి కదా మేడం. ఐడియా లేదా? అయినా పిల్లలు నిన్న 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తా. నాదా లేదు, నాదా లేదు. అయితే నేనేం చేయాలి? చిల్లలు మరి ఏం వేళ బొద్దు బొద్దు కానీ 5 రూపాయల కోసం నా వాళ్ళు ఏమని చెప్తున్నాగా ఇవ్వాలి. అట్లా మీ తీసుకురా పోయి ఓ ఇప్పుడు వస్తా. అరే ఏడుస్తావా కాదు. ఏంది సడన్ గా? చెప్తానే ఏమైంది కాలుకి? ఏం రాలే, ఆ ఆటోకి హార్ట్ లేదే. నా 5 రూపాయలు దొబ్బేసింది. 5 రూపాయలా? అది హార్ట్ కాదే, నీకు నోరు లేదు. రుల్లి చేసి గంట పట్టాలి. చాయ్ తాగుతావా? వద్దే మంచిలే. మొన్న తానే కాల్ చేసింది. వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్స్ ఉన్నాయంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఎగ్జామ్ మండేనే. అమ్మయ్య బెస్టే. ఇదే పెద్ద పార్టీ అను. అయ్యో ఉందయా, జాబ్ అయితే రాని ఏం చేస్తా. సచ్చి చదవాడుతున్నానే. ఇంట్లో కూడా చాలా కష్టమైంది. హెచ్ఓడి పెట్టినా మా అమ్మ నాన్న ఎట్లా ఒప్పించింది, కానీ మా నాన్నమ్మ ఆ కాలేజీలో అయితే లాస్ట్ వరకు అప్లై ట్రై చేసిందే. కొండ చెరువు కదే. అదే మా బాబాయ్ ఓకే. ఒక నెల టైం ఇచ్చారే. ఈసారి జాబ్ కొట్టుకుంటే ఇంకంతే, కాసేపు పోవుడేనప్పా. ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు? పాప మాతస్ కూడా అదే పంపించింది. అవునా? పట్టికటేసిన అదే పేపర్ రావాలి, జాబ్ గ్యారంటీ. ఇంటర్వ్యూ ఒకటి మేనేజ్ చేయాలి. వస్తుంది లేవి. అరే ఆ క్లాస్ టైం అవుతుంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఏదైనా మంచి చెప్పోవే. నీతో నైతది, నీతో నైతది, నీతో నైతది. సరేనా? ఈ ఫ్రెండా? అవును సార్. అని కూడా చెప్పి చాలా స్ట్రెస్ లో ఉండే పొద్దున ఆటోలో చూసిన. ఏం చేయలేదు సార్. ఏ చెప్పి ఇదే 1500 చేసుకోవచ్చు. దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. జాబ్ సర్చ్ లో అది చేయలేదు. అవునా? సరే జాబ్ దొరికినాకే అడుగుతాను. ఓకే సార్. మీరు సార్ రండి. You got the highest on the written test. Thank you, sir. Oh, Armora, Mari would have got it. Only 48% in engineering. Why?
Not like that, sir. First year lecture is income. Second year chikungunya, sir. What? Little louder, please. Chikungunya, sir. Oh, Third year I tried to make up, sir, but it's okay. Can you solve this simple Java program for me? sir, Yeah, you scored the highest in written test. Just do it. ఆల్రెడీ రాసిందే కదా sir. సేమ్ థింగ్ ఎందుకు టైం తీసుకుంటున్నా నువ్వేం టెన్షన్ తీసుకోకు సరేనా? పోతే పోయింది, వేరే ట్రై చేద్దాం. బాయ్. నేనేంటి మీరు కాడుందా చూసినానే గేట్ కాడనే ఉండు, నన్ను తీసుకుపోయి వచ్చింది. ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు. ఇంటర్వ్యూ అయింది, సెకండ్ రౌండ్ ఉంది, ఏదో ఒకటి చెప్పు. ప్లీజ్ పంపి. జాబ్ ఏమైంది? కన్ఫర్మ్ కదా? కన్ఫర్మా? నాకు ఇక జాబ్ రాదే. ఇంటర్వ్యూ చక్కర వచ్చింది. పోనీలేవే, ఊకో ఇక. క్లయింట్ అన్నా పేపర్ ఉండే కదా, ఇంటర్వ్యూ ఏమైంది మళ్ళా? అలాగే హార్ట్ లేదే. ఇంటర్వ్యూ ఏమైనా టెక్నికల్ క్వశ్చన్ వేస్తానని. ఏమి బ్రెయిన్ లేదే. పేపర్ దొరికితే ఫుల్ రాస్తానని ఎవరైనా కొన్ని అప్పుడు రాద్దాం కదా నా కర్మ. లైఫ్ లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి. జాబ్ పోయింది. డౌట్ రాదని ఫుల్ మార్క్స్ వస్తే కొంచెం హుషారు ఉండాలి కదా నువ్వు. ఇట్లా డల్లు ఉంటే జాబ్ రాదు. ఇట్లా అయితే ఆలోచించు. మార్నింగ్ ఇంట్లోవా? ఓకే మళ్ళా చేస్తా. ఫస్ట్ కాలేజ్ పంపించే ప్లీజే. సరే సరే ఓకే. రండి పర్లేదు రండి, ఏం కాదు, రండి కూర్చోండి. మార్నింగ్ ఈవినింగ్ బస్సెస్ ఉంటాయి. 5:30, 6:30, 4:30, 5:30. ఇద్దరికైతే 1500, ఒకరికైతే 1800. కింద జ్యూస్ సెంటర్ లో డైలీ జ్యూస్ తాగితే మంచి అన్నట్టు దానికి 500, కానీ కంపల్సరీ అయిందా? ఓకేనా? 1+1 ఆఫర్ నీకు ఇవ్వలేదు, నువ్వు ఒక్కదానే వచ్చినావు కదా, ఆఫర్ మిస్ అయినా. ఏ టైంకి వస్తాం? అది ఏ బ్యాచ్? మార్నింగ్ ఈవినింగ్? జుమ్మా అంటే ఏంటి? జుమ్మా జుమ్మా అంటే ఎనర్జీ, అటు వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం. అదే ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్. రేవన్ జుమ్మా సెంటర్. హలో, అరే వెయిట్ చేస్తా అంటుంటే పోతలేడేమి బాబాయ్? అర్జెంట్ పని ఉంది, మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. ఇది ఉంచుకోండి, ఇదే నమ్మరు. బర్త్డే జరిగిన హలో పాన్సా చిల్లర లేదన్నా. ₹1000. అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో, పైసలు లేవో, గర్ల్ ఫ్రెండ్ జాబ్ పోయిందో ఇట్లా ఆలోచిస్తారు కదా. అదే అమ్మాయి కూర్చుంటే నా సమస్తావా, రేట్ ఏంది, పడకుండా ఈ మాటలేదురా. కాదు,
కానీ పోయి వస్తున్నా నీకు తెలుసా జాబ్ రాని నీకేం తెలుసు అట్లాంటి మాకు కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ రాదు నెక్స్ట్ టైం వస్తుంది ఒక మాట చెప్పానా చెప్పాలి 1 month లో నేను జాబ్ రాకుంటే అన్నాడు ప్రైవేట్ ఫోన్ ఫ్లెక్సిబుల్ సరే నీకైతే 1% ఆఫర్ కూడా ఇస్తా మంచిగా అవుతుంది ఏంది ప్రాబ్లం పైసలు ప్రాబ్లం రీఛార్జ్ కూడా పైసలు లేవు ఈ పాంప్లెట్ పంచు మేము ఇస్తే అది తీసుకుంటే పాంప్లెట్ 5 రూపాయలు ఇస్తాం అంటే అమ్మాయి కదా నువ్వు ఇస్తే నీకు నేనేం చదివినా తెలుసా బీటెక్ ఊళ్ళో మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా ప్యాకెట్లు పంచానా ఏమనుకుంటున్నావు బాబో మంచిగా వేసింది నోరు పొద్దు పొద్దునే 5 రూపాయలకి పంచాయతీ పెట్టలే ఇప్పుడే పైసలు లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు 20 ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు ఆడెవడో తెలుసా అమ్మాయిల బ్రోకర్ ఆ నిలబొట్టికి నీకు కానవచ్చా నాకేం అవసరం అర్థం చేసుకో మేడం పార్టీ వైట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఏ ప్రాబ్లం సొల్యూషన్ మేడం నువ్వు చెప్పే మేడం 1% ఆఫర్ కూడా ఉంది హలో అమ్మా ఎన్నిసార్లు చెప్పినావా నీకు అన్నిటికి కానీ వద్దని ఆడి తెచ్చిన ఆయన పట్టుకొని ఆయన మంది నేనేం చేయాలి చెప్పు ఆడపిల్ల అంత స్థితిలో ఏడున్నది ఎవరితో తెలుసుకోవాలా అమ్మేంటి ఆ జాబ్ లేక కావాలి ఇంటికి వచ్చేసి మామకి ఫోన్ ఇక నీతోనే మాట్లాడతానక అసలు టెక్నికల్ నేర్చుకుని సహాయం చూడలేక సిటీకి వచ్చింది అట్లనే పైసలు ఇస్తానన్నాడు నేనేం చేస్తా చెప్పు 20 ఎకరాలు దొక్కుతేనే పిచ్చమేస్తుంది ఊళ్ళో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు మీరు చెప్పు అసలు నానే చదువుకుంటే బాగా ఉండేది కాదమ్మా ఏం చేస్తాను కాకుండా అక్క నీ ఫోటో వాట్సాప్ చేశాను ఒక చూడు రమ్య మంచిగా చదువుకోలే టైం వేస్ట్ చేయకు రేపు జాబ్ మాకి చాలా కష్టం ఉంది అబ్బా నువ్వే మాట్లాడమ్మా పైసలు ఏమైనా అకౌంట్ లేపియాలా నా కొండ చివరి అడిగారేగా ఏం వస్తుంది పంపుదని ఏం అవసరం లేదమ్మా సరే జాగ్రత్త మౌని మౌని ఏడున్నావే మౌని ఏంటి ఏడుస్తున్నావు ఏమైంది షాక్ యాక్టివ్ వస్తుందని అనుకున్నానే వద్దేసి లైన్ తీసుకో మేము హోప్ లేదే అరే మన బలిగారు గూగుల్లో మరి మస్తు పొజిషన్ అంట కనుమన్నాడు ఒకసారి కాల్ చేయరాదు అదే కదా బాగా స్టడీస్ అంటారే అది ఏం కాదు తప్పే ఉంది పో మొన్న పడి వస్తుండే కదా కాలేజ్ లో ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాంగా మీ జుంబా సార్ మంచుడానే ఎందుకే సాయంత్రం ఫుల్ గా చేసిన అవునా నేను ముఖం నువ్వు ఎప్పుడు అడవాలనే నిజమే పాపం ఏమనుకుంటూ లేదు ఏమనుకోండి కదా వెయిట్ అయితే తగ్గాను కానీ బ్యాకే తగ్గట్లేదు ఓకే మేడం నెక్స్ట్ వీక్ వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం సరే ఓకే ఇప్పుడే ఓకే పొమ్మని చెప్పరా
నేను పాంప్లెట్ వేస్తా. అది పాక్లా నేను అడిగినా కదా. అవసరం లేదు, అయిపోయింది. అవసరం లేదా? అవి ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ నీతో కాదు. నీతో కాదు, నీతో కాదు, నీతో ఏం కాదు. నాతో అవుతుంది. అవుతుందా? ఇంజనీర్ 20 కాదు, నీతో కాదు. వదిలేసి. అన్నా ఏంటన్నా? అన్నా ఆగన్నా. హలో హలో జాగు. హలో ఒక నిమిషం. ఇగో ముందునే ఆపరేట్ ఇస్తాను కదా. వద్దు, నీకు హార్ట్ లేదమ్మా. కయ్యనే అంతా యాటిట్యూడ్ ఇస్తావు. వద్దు. నీదో మిస్టేక్, నాదో మిస్టేక్. బరాబర్ అయిపోయింది. తీవ్ర జీవితంలో మంచి కూడా తీసుకోండి ప్లీజ్. ఆడను నా మూడు పైసలేంది? నేను పైసల కోసమే మాడలే, నీకు హెల్ప్ అవుతుందని నేను పాటలు హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి. అది లేక నేను ఇంకా పని చేయలే కదా. చేస్తానులే, పైసలు చేస్తుంటే పనికి వస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసి. వీళ్ళైతే నేను ఫీల్ అవుతా చెప్తున్నా. మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేదబ్బా. నీ పాట హెల్ప్ చేయలే. అట్లా అయితే నేనేం చేయాలి? ఈ ప్యాంప్లెట్ ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి. 2 నెలల నుంచి ఇంటి రేట్ ఇవ్వలేదయ్యా. ప్యాంప్లెట్ మాత్రం 5 రూపాయలా? సార్ సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లం లో ఉంది, నేను ఇచ్చేస్తా సార్, ఇచ్చేస్తా. ఏమన్నాడు? ఆ అమ్మాయి ప్రాబ్లం లో ఉందంటే ఏమవుతురా చాలా లేదన్నా తిని. ఏమన్నా ఉన్నప్పుడు మస్తు వాసన వచ్చిందిరా, అసలుకే రెంట్లే. సరే నువ్వు చికెన్ తీసుకున్నా. సరేనా? చూడు చూడు నా ఫోటో చూడు. పిల్లడానికి పోయి పిల్లించుకోతే చూసినా పక్క రోజు 50 చెప్తే బ్యాక్ వద్దన్న నా మాట అద్భుతాలన్నా రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా, అన్ని దిక్కులో తగ్గుతాను. ఏంటి చికెన్ చేస్తురా? అన్నా ఆమె వచ్చింది చూడరా చికెన్ చూడరా. చూడన్నా నవ్వుతుంది. చికెన్ కూరనా? ఇచ్చా ఇచ్చా. పనిలంట ఎట్లా తెలిసింది? ఇచ్చిన పాంప్లెట్లు వేసిన పైసలు వేసిన అన్ని బర్బాద్. నీతో కాదు ముందే చెప్పినా కదా. ట్రై చేసినా బా కాదు, ఇచ్చేస్తా పైసలు. ఏది ఇచ్చేది? 100 పాంప్లెట్లు 5 పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా. మా ఊళ్ళో కనిపించింది సిగ్గు అనిపించింది. సిద్ధా బేవస్లో కూర్చోడానికి సిగ్గేలే. పాంప్లెట్ మంచి పేసీలు కంప్యూటర్ ఉంటే పన్నా మేమంతా అవరే కదా. మళ్ళా ఏంటి ఏమన్నా? నేనేం డ్రైవర్ కాదు, ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగ్ జాబ్ మళ్ళా వెస్టర్న్ డ్రైవర్ ఇచ్చిన జాబ్ తెచ్చుకోలే, బేవర్సే అంటారు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే డ్రైవర్స్. నేను డ్రైవర్సా? నీతో నాకేంది? 0కి వెళ్ళొచ్చిన, సొంతంగా సెంటర్ పెట్టినా, నెలకి 50,000 సంపాదిస్తా. ఒక పైసా సంపాదిస్తున్నావా లైఫ్ లా చెప్పు? దుంకులాడి సంపాదిస్తున్నావు అబ్బా, ఏమన్నట్లా? దుంకులాడా? డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు? ఇంట్లో బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు, రాసిస్తా. అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో కానీ కాదు. సో ఐ వాస్ సేయింగ్ ఇంగ్లీష్ ఏంటిగా బలిగా? ఎందుకు దొబ్బుతున్నావు? ఒక్క జాబ్ ఉంటే చెప్పు, లేకుంటే మూసుకొని కూర్చో. ఈడైతే కష్టమే, నీతో కాదు. మార్నింగ్ 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 ఓకే ఓకే ఓకే. ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ బాయ్, కానీ శాలరీ ఎక్కువ లేదు, 5,000 కంటే ఎక్కువ. ఈ పాసంలోనే వస్తాయి కదా.
మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూలలో చక్కర పడిపోతున్నట్ట కదే నేను ఎట్లా రిఫర్ చేయాలి? టెన్షన్ వచ్చి చక్కర వస్తే దాన్ని కూడా డ్రాప్ చేస్తున్నావా? నన్ను ఏమొస్తుంది? నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. మార్నింగ్ అయినా నీతో కాదు నీతో కాదు నీతో ఏం డాన్స్ ఏం చేసినా వాళ్ళనే మనక ఈ జాబ్ పక్కన పెట్టి నాతో జాయిన్ గా. నాతో రావు కదా ఇప్పుడు అవుతుందా? సారీ అది మిస్టేక్ అన్నా, ఏదో మ్యాజిక్ ఉంది నీకు. ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జోమా సెంటర్. నేను చూసి అమ్మాయి లైన్ కడతా, వాళ్ళు చూసి అబ్బాయి. నేను చెప్తున్నా కదా. నాకు యుద్ధ దేనికి కూడా ఐడియా తెలుసు. అవునా? ఎట్లా చెప్పు. నేను చెప్పా, నాకు అసలు లేదు, నాకు జాబ్ చేసింది. వదిలే. మౌని మౌని చూసావా ఏంటి ఫాలో అవుతున్నావా? నేను ఫాలో పక్కన పెట్టు, పోలీసు చూసిననుకో దీన్ని ఫాలో అవుతాను. ఏం పని లేకుంటే ఇంటికి తీసుకొచ్చు కదా. ఇంట్లో కూర్చుంటే పిచ్చి వేసాను నాకు. అరే అట్లయితే నాతో లేక దీంట్లో బెటరే కదా. స్ట్రెస్ పోతుంది, నీ పైసలు వస్తాయి, ఫిట్ ఉంటావు. ఇంట్లో కూడా వదిలేసి. ఏం తప్పు డాన్స్ చేస్తున్నావు. సరే పార్ట్నర్షిప్ ఇస్తాను. అప్పుడు ఏం రాసుకుంటావు, బిజినెస్ పెట్టినట్టు. ఇవాళ జాబ్ చేస్తే వచ్చే పైసలు కోర్టు వస్తాయా, రోడ్కి వస్తాయా? బిజినెస్ లోనే ఫ్యూచర్. మౌని ఒక్కసారి కదా. మౌని ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్ లో? కలదాలు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, జుట్టంతా ఊడిపోతుంది. జర ఆలోచించుకో. నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి, ప్లీజ్ అన్నా. ఏంద్రా నీ గొడవ? అన్నా అక్కని అర్థం చేసుకోవట్లేని ఫీలింగ్ నీకు ఉంది కదా? ఉంది కదా? అయితే ఉంది కదా అన్నా? నాది సేమ్ ఫీలింగ్ అన్నా, నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా. కట్ చేసినా చెప్తా, అదే చెప్పి. అన్నా నేను ఇదే 2 years లో జాబ్ చేసుకున్నామన్నా. మన ఇంట్లో ఫుల్ కాన్ఫిడెన్స్, మన సెటిల్ అయితే బెస్ట్ అన్నా, ఎవరు డౌట్ రాదు. జస్ట్ ఒక్క జాబ్ అన్నా, ఈతో చూస్తే ఫుల్ హ్యాపీ ఉంటా. ఏమరా నా సెంటర్ ఏమన్నా అవసరమా? అట్లా కదన్నా, ప్లీజ్ సారీ హెల్ప్ అన్నా. ఏమరా చెప్తే అర్థమైతే లేదా? పిల్లలు ఫుల్ పైసలు కండి 1 year ఫీజు ఇచ్చిపోయినారు అయ్యా. వాళ్ళు ఎవరో తెలుసా? అరే మీరేంద్రా నా మాట, మనకి హాస్టల్లో లోన్లు రావు, ఇల్లు కూడా రెంట్ చేయరు, పిల్లలు ఇస్తారా? టైం వేస్ట్ చేసుకో, చదువుకో. అన్నా నేను మా చదువుతానా, ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను, కాలేజ్ టాపర్ ని. ఇంకో 6 months లో క్యాంపస్ సెలెక్షన్ లో పక్కా జాబ్ వస్తానా? మినిమం ₹1,00,000 జీతం. ₹1,00,000 చూసి పైకి ఒప్పుకుంటారా? ఒప్పుకోరా, జరగని పని. ఆయన నీకెందుకు రా ఈ పంచాయతీలు? అన్నా పంచాయతీలో పడాలని ఎవరుకుంటారన్నా, లవ్ అయిపోతుంది అంతే. ప్రేమించిన అమ్మాయి రోజు చూడాలని ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటారు చూడన్నా, నీకు అప్పుడు అర్థమవుతుందన్నా. చెయ్యవే ఈ జాబ్ నైట్ షిఫ్ట్ నీతో కావు. ఇంట్లో ఒప్పుకోలేదనే. అది జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు, పొద్దున సాయంత్రం సూపర్ చెప్పి ఇంట్లో అడితే జాబ్ వచ్చేసిందని చెప్పు. ఏముంది అందులో కిరాక్ చేసిన అది పప్పా కరెక్ట్ చెప్తుందో ఆలోచించు. తప్పి ఉన్నది చెప్తున్నా కదా. ఫ్రెండ్ కోసం పెళ్ళి సార్ ఒప్పుకోవేగా, కానీ పైసలు మాత్రం మస్తు అడిగే. 20,000 కంటే తగ్గకు. ఇంజనీర్ 20,000 వద్దా? ఇంటికి వద్దామా? నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి. ఏంది? పో ఇప్పుడే పోవే. రేవంత్ సార్, రేవంత్ సార్, సార్
బిజినెస్ సూపర్ అవుతుంది. పార్ట్నర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా. పార్ట్నర్షిప్ సరే కానీ నెలకైతే 20,000 కావాలి. 20,000 నీకు పార్ట్నర్షిప్ ఓకేనా? వర్కౌట్ కాదు మోని. ఏ కూర్చో కూర్చో. బీటెక్ చేసినా కదా 20,000 తక్కువ చేసి కలిసి ఉంటది. అట్లా అవుతుంది. బీటెక్ డాన్స్ డాన్సే. బిల్డెక్స్ వచ్చి ప్రభుత్వ తన జాబ్ పడితే ఏమంటాడు? తప్పేమంటాడు. అలా ఇంజనీరింగ్ లో ఫుల్ ప్యార్ కొంచెం రియాలిటీలో ఉండాలి కదా. అయితే అదే తెలుస్తావా? ఏంది ఓకేనా? చూస్తా, నేను పైసలు చూసుకోవాలి కదా. సరిగ్గా డిసైడ్ చేసుకుని చెప్పండి. ఉంటామా? రేట్ చెప్తావా? 10,000 దాకా ఓకే. ఏమోకోబ్బా ఎక్కడ చూసి మాటలు చెప్తావు? నీకేమైనా పైసలు తక్కువనా? ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు, నెలకి 50,000 సంపాదిస్తున్నావు, 10,000 లేవా? అయితే లేవా? ఏమంటే ఏం చేయలేకపోయినా అరే ఆడునా చూపేస్తారా? మా చెప్పరా? నేను అడగాలి. ఏంటి పొద్దు పొద్దుగా అడిగేది? నేను మన సెంటర్ ఒక పిల్ల వచ్చిందే, డాన్స్ మస్తు చేసింది. చాలా మన 15,000 అడిగిందే. ఏ ఊరా మరో అడిగితే 15,000 ఆయన ఆడపిల్లతో డాన్స్ లేదా? స్టూడెంట్స్ లేపనికే ఏం అవసరం లేదు పొమ్మ. ఆయన నువ్వేంటి వేస్తావు? ఒక 4 నెలలు పైసలు ఇవ్వనే ఏమంటావు? పనులకే చేస్తాడట. మస్తు డెవలప్ అవుతానే. ఆ పైసలు నాకేరా, నేను చేస్తాను పక్క. నువ్వు చేస్తావా? నేను అరే ఇంటింటికి తిరిగి పోయాలని గుర్తుకొచ్చి నోరు వచ్చేదాకా వదులుతాం. మాట ఇస్తానే 10,000 వస్తుంది. దొరికినందుకు దానికి 15,000 ఏ వద్దు వేసుకో. మా ఏంది? సరేది లాస్ట్ మాట 10,000 ఇస్తాను చెప్పు, లేకుంటే అవసరం లేదు పోమాను. అన్నా ఓకే చెప్పలేదు కదా, కానీ మస్తు పైసలు ఉన్నాయంటే అన్న 20,000 మాట నిజమే. ఆర్మోర్ అంట నిజం చెప్పి. ఆర్మోర్ అరేనా మీ ఊరని ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందట. పెట్టన్నా అది కూడా ఎక్కువే. ఎవరా వాళ్ళు? ఎవరో పెద్ద పెట్టాలంట వాళ్ళ పేరు నరసింహ. మస్తు పైసలు వాళ్ళే. టమాటాలే అదే నా పైసలు టమాటాలే కదా అంటున్నా. ఏంటన్నా ఏంటంటున్నావు? అట్లా జరగమన్నా ఇలా రోడ్లు ఎప్పుడు తర్వాత దొరికితే సాగొడతారు. మనకిందా నీ పంచాయతీలు నువ్వే కదన్నా. పంచాయతీలో వాడాలని ఎవరుకుంటారా? లవ్ అయిపోతుంది. ఇద్దరు లవ్ లో ఉన్నారే, ఎంతైతే అంత హెల్ప్ చేద్దాం. లవ్ అవుతుందా? ఏం చేస్తాం? అవుతుందన్నా. ఫస్ట్ లవ్ అవుతుంది, తర్వాత పెళ్లి అవుతుంది. మామయ్య సారమ్మా జాబ్స్ మాట్లాడాలి. అది నీకు పెట్టరా అర్థమే కావన్నా. ఏం వేస్తున్నా? థ్యాంక్ యూ. నా పేరు టెరెస్. అది కూడా అమ్మోరే. అవునా? మీ పొలంలో ఆగే పని చేసేవాడు. అమ్మ ఊర్లోనే ఉంటుంది. మంచిగా సెట్ అయ్యావా? ఇలా చెప్పవు కదా. డాన్స్ అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందో చెప్తున్నా. బెస్ట్, అదే బెస్ట్. అదే చెప్పు. ప్రాబ్లం ఏంటి అవుతుందా? వీలు తీయద్దు, ఆ ఊర్లో ఎదురు చెప్పొద్దు. వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ. ఒప్పుకోరు, నా ప్రాబ్లం అవుతుంది. సారీ నీ ఇష్టం. తీయండి. డాన్స్ లో చేతులు టచ్ చేయడం ఏమి ఉండదు కదా. డాన్స్ టచ్ చేస్తాం కదా. నాకు ఇష్టం ఉండదు. 2 ఫింగర్స్ ఉండాలి. సరే ఓకే.
మస్తు చేస్తా పని, మస్తు చేస్తా చూస్తుండు. ఇక్కడికి ఉన్నారు మౌని హాయ్. రేవంత్ అటు ఏ మౌని ఏంటి ఇగో తీసుకో. ఏంటిది వద్దు ఏ కొంచెం ఇక్కడ రేట్లు ఒక రేంజ్ ఉన్నాయి. వద్దు. ఏమా తర్వాత తెచ్చలే కొంచెం. పట్టుకొచ్చి ఒక పార్టీ ఫ్రెండ్స్ కి పెళ్లి చేసుకునేటోళ్ళు, అమెరికా పోయేటోళ్ళు, జాబ్ కొట్టేటోళ్ళు అందరూ వచ్చారు. ఫస్ట్ టైం నేను ఇస్తున్నా. హ్యాపీగా ఉంది. అంతా ఇవ్వాలని. ఏ థ్యాంక్స్. అట్లేం లేదు, పోదాపా. అరే దీరు దా మౌనిక కమ్ ఫస్ట్ లెట్స్ గో గైస్ ఫిఫ్త్ ఫ్లోర్. రేవంత్ నా బాస్. హాయ్. ఏ బాస్ కాదు పార్ట్నర్. హాయ్. సారీ దీర్. ప్లేస్ వచ్చింది. డిగ్రీ ఓపెన్ బిజినెస్ పార్ట్నర్ ఇంకేమన్నా జుంబా ఏంటి ఈ గంటలకేనా? ఏం కాదు, జస్ట్ యూనివర్స్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు చాలా కదండి. ఇప్పుడు మమ్మీ వచ్చినాక 100 మంది పరిచయం అయ్యారు. మా ఏరియాలో రేవంత్ సూపర్ సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు. ఎంత పెరుగుతుందో మంచిగా అవుతుంది. హ్యాపీ ఉన్నా. ఇంకా 2-3 నెలలు ఎట్లన్నా 10 లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టి ప్లాన్. మార్నింగ్ కూడా పెట్టావా? అదే మార్నింగ్ 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తావా? అవును, ఎందుకు రాలేదు? మార్నింగ్ ఇంట్లో చెప్పిందా? ఇంట్లో వాళ్ళు తెలుసా? తెలియదు కదా. అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండేస్తారు అనుకుంటున్నావా? చిన్న తెలుసా? పెద్ద పటేల్ నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రాను కదా. నువ్వు ఫీల్ అవ్వకు, ఏమనుకోకు. లక్షల ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, లైఫ్ పెడుతున్నావు. అందుకే కొంచెం రియాక్ట్ ఉంటావని చెప్తున్నాను అంతే. అమ్మ ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో. ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే, కానీ ఊరు నీ మొక్కం కూడా చూడదు, తాకని కూడా తాకదు. నేను డిస్టెన్స్ మెయింటైన్ చేసి అసలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతుంది బ్రదర్, ఐ గ్యారంటీ. అయినా నీకు బిజినెస్ ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా, ఈజీగా దొరుకుతాయి కదా నీకు. లేట్ అయిందా? రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా, ఆయన నిద్ర వచ్చింది. సారీ. కొత్త సుమా సెంటర్ అడ్వాన్స్ ఇస్తున్నా, ఆ టెన్షన్ లో ఉన్నా. కన్ఫర్మా? అదే గాంధీ చర్చి దగ్గర. నేను చూడతా. ఏంటబ్బా నవ్వట్లేదు? ఏ అట్లేం లేదు, సాయంత్రం కోల్పోతున్నా, అర్జెంట్ పడుంది. 4 రోజులు పండగ కదా, నేను కూడా వస్తా. మంచిది, వెళ్ళు. మా
నడు నడు నడు. ఏంది నువ్వు ఏంది సపోర్ట్ చేయవు మా మన దగ్గర మా అమ్మాయితోనే ఏంది నేను చూసిగా నాకు వచ్చిన ఏమో కనిపించింది ఏమున్నా పొలం ఉంటానంట ఏంటి పొలం ఉందా? నీకు సిగాని ఏం చేస్తావు? ఏంది మన ఏం పదట్లేదు రేవంత్ రాగానే ఉరుకుంటూ వచ్చినావా ఏమా పోలీసు వాళ్ళ బతుకులు ఏం చెప్పమంటాక అరే మన పొలం సంఖ్య చెప్పిన పంచాయతీ నేను అసలు నుంచి ఫోన్ చేసి చెప్పాను మన ఫ్రెండ్ ఒకరోజు ఈ మధ్య పొలాలు మస్తు కొడుతున్నాడు. ఏంద్రా అప్పుడు పేరు పెట్టేసిండ్రా అది ఆ నరసింహ గారికి అక్క, అదే. మెరియా నేను వస్తాను పోండ్రా. నడువురా బయటికి. అక్క అక్క నేను చెప్పింది అక్క ఎన్ని రోజులైంది నేను చూసి? మమ్మీ, మా, ఎట్లున్నవే? మంచిగా ఉన్నాం. ఆ బట్టలు ఎంత చుట్టేది నేను ఒక్క అంత మంచిగా ఉంటే అక్క నాకేం చేస్తావే? దోశ వేసి పెట్టా నువ్వు సాంచుకోరా ఆ బట్టలు మస్తురా అక్కడ జీన్స్ వేసింది ఇవ్వ చూడు. ఏంటది జీరా నీకే ఎంతనే ఇది ఇది నీకు మంచిదా మంచిగా ఉంది అరేటేక నువ్వు లేదు అడిగితే చేసింది ఆడు సరే మోడీ ఎప్పుడు వచ్చినావే ఫోన్ చేయలే అంత బాగున్నారా అని ఎట్లుంది మంచిగా ఉంది చదువుతున్నా ఏం కాయనా నా జీతం పైసలు 3 నెలలే నీకే సంతోషం బిడ్డ అమ్మా నా బిడ్డ చూసినావే జీతం తెచ్చి ఇచ్చింది మంచిదే కదా ఏ మామి బాగా యాడ్ చేసిండు పోయి కలిసిరా మనం బిజినెస్ చేయలేం మనతో కాదు అని మాటలు అంటున్నారే ఎట్లయినా దేవాలి నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది ఉత్తగానే అడుగుతానే మాటలు అంటున్నారు కాదు అరే మన నన్ను లేవరా కొత్త వింటున్నావా ఏంటి మాటలు అంటున్నారని ఉన్నది ఒడగొట్టుకుంటావారా పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేవురా అది మన బలం ఏమైతుంది పోతే ఏమైతుంది జీరో అవుతాం జీరోకి వచ్చినాం జీరోకే పోతాం దానికంటే తక్కువ పోలేం కదా ఈసారి కొడతానే నా మాటిని ఏంటి ఆ నరసింహ బండి లేదురా ఏమంటాడో చూద్దాం సరే నీ ఇష్టం సరే మన పొలం 10 నిమిషాలు పడుతుందా 2 రోజులు చేయండి అయిపో జాగ్రత్తగా మాట్లాడు ఏమన్నా సార్ పర్వాలి సార్ నా జనానికి రాసుకోండి సార్ ఏమరా రాసాయని కొడుకువా అవును సార్ ఏం చేస్తుంటారా అదే జూనియర్ సెంటర్ సార్ సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్ ఏంది ఇవాళ డాన్స్ కట్టేది కూడా పైసలు ఇస్తున్నావా ఇట్లా వచ్చినావు మా చెల్లి తెలుసా ఆంటీ రమ్య అది చాలా వీక్ ఉంది బియ్యం తింటుంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోదామని అట్లనా స్కూల్ బంద్ ఉండే అందుకే ఇట్లా వచ్చిన ఇది తీసుకో ఈ నాది నాకు తెలియలేడా రే రేవా అరే రేవతి ఇట్లా రారా నా కొడుకు జుంబా సెంటర్ పెట్టాడు హైదరాబాద్ లా రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు నేను స్టాక్ ఉందా చూసా ఎందుకు వచ్చినా మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు ఎంత డేంజర్ తెలుసా ఫోన్ ఎందుకు ఇస్తలే ఏమైంది స్వీట్ తింటావా స్వీటా అలా అడుగు తీసుకురే రేవంత్ రా. అసలు నువ్వు రేవంత్ రా. ఆ? ఆ, ముఖం పాడాలి, ముఖం, మన-
పోయి నీ కాలు ముక్త ఊళ్ళోకి లోపలికి పోయి చెప్తా కదా మామ పొలం వేరే పెట్టావా? వేరే తాగలేదు అడ్జస్ట్ అయితే పొలం పెట్టకుంటే కాదు నువ్వు కొని పిల్లతానా? ఆ పిల్లలు సరే వెంకటేశం బిడ్డ చూసుకోవాలి ఏమేమో ఎట్లున్నావు నేనే వచ్చిన. ఏ మౌని మంచిగా రావాలి, పని మంచిగా అవుతుందా? చాయ్ వస్తావా? తెస్తా కూర్చో. నాకేం తెచ్చినావే? ఉండమా సరే సరే సార్ మంచి సార్ సార్ ఎట్లా జాబ్ ఎట్లుంది ఏంటనే 10,000. కానీ కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా ట్రైనింగ్ అయితే 25,000 చేస్తానంట. ఏం సాఫ్ట్వేర్ అక్క? క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే ఓకే. ట్రైనింగ్ కి 1,00,000 ఖర్చు అవుతుంది. ట్రైనింగ్ కి లక్ష్యంది సర్టిఫికేషన్ అవునా కరెక్టే, మస్తు ఫ్యూచర్ ఉంటది. ఈసారి చేతుల మీద బాగా పైసలు వచ్చినాయి కదా, మా భాగంలో 1,00,000 కావాలి నాకు. మా భాగంలో 1,00,000 కావాలి నాకు. సరే అక్క, టెన్షన్ మాట్లాడరా ఓ కార్డు ఇస్తారు. ఎలా నీలవే? ఏంది నా బాగా నీ బాగా మాట్లాడు ఏంది నేను ఏం తప్పు చేసిందో తెలుసా తెలుసా నా కూర్చో లేక నా కూర్చో నా కూర్చో ఏమైంది? మళ్ళీ చక్కెర వచ్చిందా? పోయి నీళ్ళు తీసుకురా డాక్టర్లకు ఎన్ని వయసులు కూర్చున్నామే దీని రోగం మాత్రం తగ్గలేదు మౌని ఏందే? ఏమైంది? మౌని తల్లి మౌని రామాయణ తల్లి మౌని ఏంటి? ఏంటి కోపం? ఏం పోతున్నావు? నేను ఇవ్వదా పోతున్నా వదిలే. 2 రోజులు పడుతుంది మౌని బాబాయ్ పైసలు ఇయ్యలే. మంచి కొడుకు ఇక్కడ నావే ఏందే నోళ్ళు వస్తుంది. అరేంజ్ చేసిన మంచిగా చేశాడు గమ్మ కోసం. ఎన్నట్టైనా పెళ్లి చేయాలంటే అదే చేయాలి. మీ అయ్యతో ఏంటక్క అప్పుడే పోతున్నావా? చదువుకోవే జాగ్రత్త.
పైసలు అస్సలు ముట్టకు. నేను పైసలు పంపా. ఫాలో అవుతున్నావా? కాక కాలేజ్ పోతున్నావు అంటే భయమేరా, ఏడికి పోతున్నావు ఏంటి కదా అని. బెటర్ అవుతాను. పండగ కుట్టలేవా? గొడవటి చేసిన ఏమైంది మౌని? ఏం కాలే. అరే ఏమైంది? పైసలు అడిగిన మన జుంబా సెంటర్ కోసం అడ్జస్ట్ కాదు. నా కోసం కూడా పడ్డావా? నీ పొలంలో పడిస్తలేదు కదా, నాకనిస్తారేమో అని అడిగినా కాలే. ఇగో నవ్వులు. ఏంటిది? ఇది నాన్న చేయించుండు పెళ్లికని చెప్పి. అరే మౌని నాకొద్దు. ఏంటి పెళ్లి కానీ సెంటిమెంటా? నేను పిచ్చేసిన మౌని వద్దు. మన జుంబా సెంటర్ కంటే ఎక్కువేం కాదు నాకు. అయితే అడ్వాన్స్ వందమైన పైసలు వస్తాయి కదా. సరే ఉండని, అవసరం అయితే తీసుకుంటావి. ఏ మౌని, నీకు మీ వాళ్ళకి చాలా ఫరక్ ఉంది. నువ్వు వేరు. నీ బాబాయ్ అయితే మంచోడుగా. మంచోడు కదా, ఆడు రక్తం తాగి సైతం. నీ ఇష్టమే అంటారు ఊర్లో. నీ ఇష్టం ఇదేనా? ఆడు సైకో సాడిస్ట్. లోపల లాక్కో. ఆడు క్రీస్ నోట పొడుగు వద్దు. ఆ ముప్పై ముఖంగా లాగి కక్కుకి గడ్డకి వేస్తే పేరు ఉంది. అది పాయట ఉన్నట పురుగులు పడి స్వామి నాశనం. ఏమైంది మౌని? నేను చిన్న ప్రాబ్లం, అర్జెంట్ గా బట్టలు మార్చుకోవాలి. నీ ప్యాకెట్ బస్ లో ఉంది. ఈయనే ఉన్నాయి చేస్తా. రూమ్ కావాలి. శానిటరీ ప్యాడ్స్ ఏ వేసుకోడు ఆపలేదు మౌని. బయట నిలబడమా? వద్దు, ఇంకో బస్ వస్తుంది కదా, వెయిట్ చేద్దాం. బస్ స్టాండ్ దాకా నడవాలి. ఈ టైం ఎందుకు? ఎక్కే కాదు. అది కాదు బా, నా బైక్ అంటే భయం. బైక్ ఎక్కినా చేతి తాకినా భయం వేస్తుంది, చక్కర వస్తుంది. నీతో నాకు ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లం. నీతో నేను కంఫర్టబుల్ బా. పోయి నువ్వు పోతావా? ఏ వెయిట్ చేద్దాం. నరసింహ నమస్తే నమస్తే. ఏమల్లా చేస్తా. ఎట్లున్నాడు? బాగున్నా. ఏం లేదే, మొన్న పని మీద కామరెడ్డి పోయింది. అక్కడ హోటల్లో మన మౌనిక కనబడ్డది. రాత్రి 10 కావచ్చు. ఆడపిల్ల ఒక్కతే ఆ టైంలో ఏం చెప్తున్నాయో అసలు రోజులు మంచిగా లేవని ఈ ఒక్కరికి చెప్పుకోవాలని వచ్చింది. ఏంటి బ్రిడ్జ్ దాటికి వచ్చిరా? కాదన్నా, ఎందుకు? అరే తమ్మి, ఇద్దరు లవర్స్ కలిసి ఈ బ్రిడ్జ్ దాటితే లవ్ సక్సెస్ అవుతుంది. అవునా? ఎప్పటికి కలిసి ఉంటారు. పోనీ పోదామా? ఏమైనా పిచ్చా? ఇంకే ఉంటాడు. ఏ ఉండనే కదా, కులి కుతుట్లో ఉండలే. బాగుమంది కోసం వరదలు లేదుకుంటా పోలే. అంత రిస్క్ చేసేటనే కదా పాపం వాళ్ళ అయ్యా ఈ బ్రిడ్జ్ కట్టించాడు. కులి కుతుక్ష బాగుమతి లవ్ సక్సెస్. అలా ప్రేమ పూర్తయిన ఈ బ్రిడ్జ్ కలిసి దాటితే ఎవరి లవ్ అయినా సక్సెస్ అన్న. ఏడేంది మౌని సోటి నమ్ముతాడు. నా
నమ్మండి, నమ్మితే తప్పేంది? ఆమె స్టేటస్ ఏంది, ఆడేంది? ఏం నమ్మ నువ్వు? ఏం జమానా మాటలు చెప్తున్నావు? ఎంతమంది ఇంటర్ కాస్ట్ చేసుకుంటలేను. ఎందుకంటే నేను చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? మన చూడా కాదా, జాబ్ చేసాడా చేయడా, ఇష్టమా కాదని చూసుకోవాలి. ఇంకేం చూసుకోవాలి? అంతేనా? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పండుగ ఉండాలి కదా, ఎందుకు పోయింది? ఏం లేదయ్యా, కొత్త జాబ్ కదా, పనుందని పోయింది. ఏం కాదురా, శాపాలు పెట్టుకుంటూ పోయింది. దానికి ఆస్తి కావాలంట, అందుకే నీ దానికి వచ్చింది. తిట్టుకుంటూ పోయిందిరా. చిన్నతనం తెలియదు, ఏదో ఆదేశింది. అరే మాటలంటే పర్లేదు వదినే, పరువు తీయొద్దు కదా. ఫోన్ చేయి, ఏడున్న కొనుక్కో. ఫోన్ చేయి వదినే. అది సీదా ఊరుకోలేదే, ఏదో హోటల్లో చంద్రశేఖర్ కనిపించదంట. ఏమంటా రూమ్లా? అదే రూమ్ కి ఎప్పుడు చేరినావు? పొద్దుగాల ఎందుకు? పొద్దుగాల ఎప్పుడు వీడికి రాత్రి ఫోన్ ఎందుకు పెట్టుకోలేవు? మళ్ళీ ఎంత ఫోన్ చేస్తే కోపం చేస్తావు. నువ్వు ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు అడుగుతున్నావు? పైసలు అడిగితే అయిపోయిలే, ఇప్పుడు అంతగా అడుగుతున్నావు. ఇదే బస్ వస్తుంటే డేట్ వచ్చింది, చేంజ్ చేసుకోనికి హోటల్ ఆగినాలే. బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? బుద్ధి లేదా? ముందే చూసుకోవాలి. బయట ఎక్కడే రోజులు ఏదో చక్కలుందిరా. తెలుస్తా కదమ్మా, మన ఎస్ఐకి చెప్పి పెట్టిన హోటల్లో చెక్ చేయమని. ఈ చక్కెర ఏందో ఇక్కడ ఏందో తెలుస్తా. సార్ పోయి చేయండి సార్. సార్ రూమ్ అయితే ఏం తీసుకోలేదు సార్. సీసీ ఫుటేజ్ కూడా మొత్తం చెక్ చేసినాం. రెస్టారెంట్కి ఏమన్నా వచ్చిందేమో, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యిండొచ్చు కదా సార్. సరే, ఈ మాట ఏడా నాకు. సరే సార్. ఆడపిల్ల కదా, బద్నామైతాం. సార్ ఉంటా సార్. ఏదో మతలబు ఉందిరా. నేను చూస్తా కదా. ఇగో దాని రూమ్ లో ఈ కార్డ్ దొరికింది, ఆడనే పనిచేస్తుందేమో. వదినకు చెప్పకు. ఇక్కడే చెప్పడంతో హోటల్కి వస్తావా? బతుకుంటావా? నీకెట్ కదా సార్ చెప్పిలో. ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని వాళ్ళ బాబాయ్ చెప్పాడు. సీసీ ఫుటేజ్ చేస్తే హీరో గారు ఉన్నారు. ఏం లేదని మేనేజ్ చేసి చెప్పాను. అసలు పిల్లలు తెలుసా నీకు? రేవంత్ ఇది మౌనిత మా అన్నని ఊళ్ళో వేస్తాయి అన్ని చెప్పేసిన. చాలా క్లోజ్ నాకు. చూడు, నేను మరుస్తాను. ఏం జరిగింది? నా జూమా సెంటర్ లో జాబ్ చేస్తానా, అంతనే పక్కనే ఉంటది. ఇక్కడ మీ ఇద్దరు చూసినట్టు అలా బాబాయ్ పక్కనే ఎట్లా మార్పించారా? ఆళ్ళు మంచిగానే ఉంటారా? నేను బిడ్డ నువ్వు చేస్తావు నా మాట. ఊర్లో భూమంటే ఆడవాళ్ళు అమ్మలేకపోయినా సిటీలో అయింది ఆడ బాక్క జాగిరా చేసుకోమన్నా. ఏం చేసుకుంటాడో చూద్దాం. అమ్మకు తెలుసా? దూరంగా ఉంటా, నా మాట ఉంటా. ఎటు పోయి ఎటు వస్తుందో ఏమో. ఏంటి ఆ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. అర్థమవుతుందా? నా బతుకు అంతేగా. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. వెళ్ళిపోవాలైతే చెప్పుకో, చంపిస్తా. ఆ పల్లెదని 5,000 జాబ్ చేస్తావా? అరే మెంటలా నీకు? నేనైతే డాన్స్ మానబ్బా, ఫిక్స్. ఏమన్నా డాన్స్ మానవసరం లేదు మౌని, అందుకే ఐడియా అవుతున్నా నేను. ఇంట్లో ఏం జాబ్ అంటే ఏమైనా చెప్పని కొంటారు కదా, అందుకే మార్నింగ్ ఈవినింగ్ జాబ్, మధ్యలో జాబ్. సరేనా? ఏంది కష్టమైతుంది మౌని, కానీ ఏం చేస్తాం? భయపడి బతకడం అంతా కష్టం, ఇంకేమో ఉండదు రేవంత్. నా లైఫ్ అంతా అదే ఉంటది, భయమే ఉంటుంది. ఏం కాదు మౌని, నేనున్నా కదా.
చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మనం మస్తు ఫేమస్ అయ్యి పైసలు సంపాదించాక అప్పుడు అందరికి నువ్వే చెప్పు, వాళ్ళే నోరు మూసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, మౌనిక. ఓ యా, ప్లీజ్. ఫస్ట్ చెప్పు, ఆఫీస్ ఎట్లా అయింది? నాతో కాదమ్మా. ఏంటి తన అవుతుంది మౌని, 5 దాకే కదా జాబు, ఇప్పుడు జోంగా. ఇది లాండ్ డాక్యుమెంట్స్, ఇది అప్లికేషన్ సార్. ఏంటి అమ్మ తీసుకుందా? తప్పదు కదా సార్. వెరీ గుడ్, నీకు తప్పకుండా లోన్ వస్తుందమ్మా. నేను చేసి పెడతా కదా. All the best. థ్యాంక్ యూ సార్. హలో, అక్కడ మౌనిక ఉందా? మౌనిక ఫోన్ మీ బాబాయ్ మాట్లాడతావా? వద్దు సార్. నేను చాలా బిజీగా ఉందండి. అట్లనా, నేను ఫోన్ చేసిన చెప్పు. అలాగే. ఏంది రాత్రి పూట ఏం లేదు నువ్వు పడుకో. మౌని పార్ట్నర్స్ కదా, అగ్రిమెంట్. Congrats, రే, సూపర్. ఏం సెట్ చేసి తీసుకోరా. హలో, సరే సరే అన్న. మౌని అమ్మ వచ్చింది, నువ్వు లోపలికి వెళ్ళి నేను తీసుకొని వస్తాను. సరే పర్లేదు. దీని అందరం చూసుకో, రాగానే స్టార్ట్ చేద్దాం. ఓకే. అరే ఏమవుతుంది? బయట నువ్వు ఆగు, సైలెంట్ ఉండు. అన్న విమలా, అమ్మా రాయ్. కళ్ళు మూసుకోయి. ఏంటా? మూసుకోయి ఏ, పోలే. నా మాటని మూసుకోయి, మూసుకో చెప్తా. కళ్ళు తెరవనా? వచ్చేసాం. తెరవనా? ఇప్పుడు తెరు. ఆ. అమ్మా అమ్మా ఇటు చూడు రేవంత్ ఫిట్నెస్ సెంటర్. మంచిగుందిరా. ఇటు ఆ ఫోటో తీ. అమ్మా కట్ చేయి. సార్ ఆన్ చేయండి సార్, ప్లే చేయండి. థ్యాంక్ యూ. ఎంత ఎంత ఏం చేస్తున్నా అర్థమవుతుందా? ఏడిపోతున్నావే? సూటికి పోతుందా? అది మంది కాదే, ఏంట్రా అర్ధ గ్రంపుల కిందేనా వచ్చింది? ఇది ఆర్మూర్ కాదే, హైదరాబాద్ ఇంతనే వస్తుంది. అమ్మా అన్న పని ఉందంట, ఇప్పుడు స్టార్ట్ అవుతుండు. అన్నతో పో, బస్ లో అయిపోతావే. అన్నా అరే ఏం రా, అమ్మ నీతో వస్తుందంట.
వన్ కెన్ బి ఎనీథింగ్. కరెక్టే కదా? మంచిగా ఉంది. ఏం సంతోషం, ఫేస్ వెళ్ళిపోతుంది. లైట్లు తీసేది. మాలవి, చిన్నప్పుడు ఎట్లుండేటోనో తెలుసా? కువన్ సంచి బ్యాగ్, అటరా సైకిల్. మా నాన్న పొలం పనికి పోయేటోడు. నాన్న చనిపోయినాక అంతా అమ్మనే. అమ్మ చాలా కష్టపడ్డది. చిన్నప్పుడు నా డ్రీమ్ ఏందో చెప్తే నవ్వుతామో అని మమ్మీని పెద్ద సూపర్ మార్కెట్ లో తీసుకుపోయి, అమ్మా నీకు నచ్చింది కొనుక్కో, రేట్ చూడకుండా అని చెప్పాలి. ఇవాళ అమ్మమ్మని చూసి ఇంత పెద్ద సెంటర్ ఇంత జల్దీ పెడతామని అనుకోలే. నీ వల్లే అయింది. ఏ నువ్వు నాతోటి ఏమన్నా చేసి అనిపిస్తుంది నాకు. మనం పార్ట్నర్స్ అవుతాం, ఈ సెంటర్ పెడతాం. నువ్వు ఆ రోజు డాన్స్ చేసినా చూడు బాణలా, ఆ రోజే నాకు తెలుసు. థ్యాంక్స్ సీతమ్మ. ఇంటున్నావా? సిటీలో పని పడ్డదంతా వస్తున్నాడు. ఈడెందుకే మన లైఫ్ లో అట్లే నేను రచ్చిపోతాడంట. ఒకసారి కలు, ఏమైతుంది? ఎందుకు పంచాయతీ చెప్పు? పంచాయతీ ఏంది? నా లైఫ్ ఈడ నా బతుకున్నాను ఎందుకు బతుకు మీరు బాగి ఉంటే ఏంటి నా అయ్యకు ఉండాలి. ఏడెవరు నాకు చెప్పనికే రమన్ చెప్తా. రమన్ ఇంకేం భయం లేదు. హలో మౌని, ఏడున్నా? బిల్ సెట్ చేయడానికి టెంట్ హౌస్ పోతున్నా. ఇప్పుడే మా రూమ్కి వచ్చేసే. నీతో ఒక మాట చెప్పాలి. ఇప్పుడే వచ్చేసే, నేను వెయిట్ చేస్తుంటా. సరే వస్తున్నా, వచ్చేస్తున్నా. రాజు సార్, సార్ ఏమైందిరా? సార్ బండి బ్రేక్ ఉంది సార్. ముందే చూసుకోనా, జల్దీ చూడు. ఇంకెంతసేపు అవుతుందిరా? టైం పెట్టండి సార్.
అలా బాగా వచ్చినట్రా అన్న. అయితే సినిమా పోదామన్నా, టికెట్స్ ఉన్నాయి. సరే. పోనీ ఏమైంది? ఎందుకు అంత భయం? మరి కలుపుతీ పెట్టా? ఏమోనే నాటకాలు చేస్తున్నాడే. ఏమోనే నన్ను కాదని మీరు ఎట్లా బతుకుతారే? మౌని మౌని వస్తాయి. మౌని డోర్ కూడా పెట్టినవేందే? ఎవరు లేరా? ఎవరుంటారే? అరే నైట్ షిఫ్ట్ లో అతను కావే, కొద్దిగా చాయ్ పెట్టిస్తావానే? పెడతా. అట్లున్నదేంది? ఏమైంది? ఏం కాలేదు. కొత్త సెంటర్ కేసు ఏం తట్టుకున్నావు? ఇంకొస్తలేను. కథం. ఇంట్లో తెలిసిందా? నాకు నీతో పనిచేయడం ఇష్టం లేదు. ఏ మజాకా? కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది కదా, ఇంకెళ్ళు. అవసరమైంది మౌని, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఏం తెలియనట్టు నక్కలా చేయకు. నాతో ఇంటికి రమ్మన్నా వస్తానన్నావు, ఎందుకు రాలే? సినిమాకి వెళ్ళావు కదా. మౌని మీ బాబాయ్ నేను వచ్చినాక మంది పెరిగిండ్రు, కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది. అందుకే కదా నన్ను కేర్ చేయలే. మళ్ళీ గారు చెప్పిండు కూడా, నాకే తెలియలేదు. మీరంతా ఇంతే, మిమ్మల్ని నమ్మితే నాశనం. మేమా అంటే ఇవన్నీ కాంటాక్ట్ ఇవన్నీ అవసరం లేదు, ఇంకా రానవసరం లేదు. మేము ఇంట్లోనే ఉంటాం. మంచి పని అయింది, ముందే అర్థమైంది ఈ సంగతి. థ్యాంక్స్ సార్, మంచిగా చూపించినావు. నీకంటే నీ బాబాయ్ నాయం. ముందే రోడ్ మీద నిలబెట్టి మాట్లాడతాడు, క్లియర్ ఉంటది మీరు మేము అని. నువ్వు అన్నావు చూడ మాట, మంచిగా చూపించు. నువ్వు అవసరం లేదు, నువ్వు నాకేం అవసరం లేదు. ఏందన్నా అట్లున్నావు? క్లాస్ క్యాన్సిల్.
సారీ 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 ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? వదిలేసే అమ్మా. నేను అట్లా అనుకోను, నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదు. రోజుల్లో ఒకరు అంటూనే ఉంటారు, మేము పడుతూనే ఉంటాం, కానీ మీరంటారని అనుకోలేదు. ఫస్ట్ టైం లైఫ్ లో 0 కంటే తక్కువ అయిపోయాక కోపం లేదా అన్నాను, ఇంత పనిష్మెంట్ ఇస్తారా? ఒక్కసారి నేను చెప్పేది వింటావా? మాకు అవసరం లేదు మేడం. నాకు నీకు ఏందిరా? మీరే అన్నారన్నమాట. సరే నేనే అన్నా, నువ్వు చాలినా సారీ. చెప్తానేమైందో ఇంతవా? కొంచెం తిను, నేను కూడా ఏం తినలే. తినరా? అవసరం లేదు. ఏమన్నా ఇప్పుడు చెప్పరా? నేనేంటి మన హలో రాత్రితో జరిగింది బై మిస్టేక్ అయిందని తెలుసు. నేను అర్థం చేసుకోగలుగుతా, ముందులాగానే ఉందా, ఏం టెన్షన్ కాకు. అదైతే యాక్సిడెంటే కానీ చెప్పడానికి వస్తలే. నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నాకైతే చూసి నెమ్మడి. అన్న మీరు తినేసి నాకు పనుందన్న. ఎవరా తొందరలో గీత సింగపూర్ వస్తుందన్న, వెకేషన్ అన్నట్టు. బాగా చెప్పొస్తా. ఒకటేనా? లేదు ఫ్యామిలీతో. మళ్ళీ ఎట్లా కలుస్తారా? గీత నా కోసం వెయిట్ చేస్తుంటది అన్న. దూరం చేయడం బాగా చెప్పొస్తా. ఏంది? గీత సింగపూర్ పోతుంది, ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా అంటుండు. వద్దనిపిస్తుంది. బాయ్ బాయ్ అక్క. బాయ్. పోవాలి, తప్పదు. ప్రాణం లాగేస్తా తప్ప. హలో, హన్మకొండ బిఎస్సి ఫోన్ చేస్తున్నా. లేవద్దంటే నువ్వేనా? ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్స్ అన్నికి యాక్సిడెంట్ అయింది. హన్మకొండ జిల్లా హాస్పిటల్ తీసుకోవద్దున్నా. అడిగిరా ఎవరు? నేను అప్పుడే చెప్పాను, మాట ఊళ్ళోనే ఉంటుంటే నా బిడ్డ కళ్ళ ముందే ఏం చేస్తున్నారు? ఏమైంది? ఏమైంది? ఎప్పుడు చెప్తలేరు. పంచనం అయింది. స్టేషన్ లో మీరు సంతకం పెడితే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. కానీ కానీ కానీ
సార్ అది ఆన్ బండి కాదు సార్, ఎవడో వదిలేసిపోయింది రూమ్ ముందు, భారమైంది. బండి లేదు సార్. మరి చూడు ఆసి చెట్టు కుదిరిండు స్పాట్లో దంచిండు. సార్ అట్లా కాదు సార్, అసలు ఆడ హైవేకి ఎందుకు పోతాడు సార్? అసలు నువ్వెవడా? నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో. ఇక నీ కొడుకు బాడీ కావాలంటే ఇక్కడ సంతకం పెట్టి తీసుకోపో. కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరి ఊరు అనుకుంటూ తిరుగుతుండాలి. బిడ్డనా ఒక్కతే అనుకుంటా. ఈ పిల్లలైనా మంచిగా చూసుకో. ఈ లవ్ స్టోరీ ఇలాంటి కథలు పడకుండా చూసుకో. అదే లేకుంటే అయితే అమెరికా వచ్చి ఏముందిగా ఇంటికి పోతాం కదా. అయ్యా ఇంటికి పోతాం. ఏందిరా నిద్రపోలే? ఎస్ఐతో మాట్లాడుతుంది. సన్ని గురించి కదా. నువ్వు ఏవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఏం మంచిగా లేదు. అట్లా సైలెంట్గా ఉండకురా. ఏమన్నా చెప్పు, నాకు భయం అవుతుంది. మౌని నేను ఒకసారి ఊరికి పోయేస్తా. అమ్మకు మన సంగతి చెప్పి చూస్తా. అమ్మక్క ఎందుకు ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే అమ్మ నా మాట కాదద్దు. మౌని చాలా మంచిదమ్మా. మంచిదా? వాళ్ళు ఎట్లా అంటామో తెలుసా నీకు? ఇత్తనం ఒకటైతే మొక్కింకోటి రాదురా. అలా బాబాయ్ సంగతి తెలుసా నీకు? మంచిగా ఆడవాడు. మౌని వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. సరేది నేను వాళ్ళ ఇంటికి తోలుకోవద్దా? 10,000 చీర కడతా. పోయినాక చూడు. మనం చెప్పులు ఇచ్చిన వాళ్ళు లేదని మన కాళ్ళకి చూడకుండా వేరే గిలాసులు మనకి నీ లేకుండా మనం నీ కూసబెట్టి మాట్లాడితే నీ పెళ్లి జరుగుతుంది. లేకుండాలే. ఏందమ్మా నువ్వు? ఇక వేరే మాట ఎత్త. నేను చెప్పింది తప్పైతేనే ఈ పెళ్లి ఒప్పుకుంటా. లేకుంటే ఆ మౌని పేరు నీ నోట్లకనే రావద్దు. ఏది? ఏం టీచర్ అమ్మా? సార్లేరమ్మా, ఉన్నారు పిలుస్తా. మీ కొడుక? అవునమ్మా, సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడుపుతాను. ఏంద్రా ఏం సంగతి? పొలం బేరం కుదరలే? లేదు అది కాదు సార్. తమ్ముడు చెప్పాడు కదా, దాని మాట నా మాట. ఇంకేమున్నది గబ్బో? టైంకి వచ్చినావు. ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి. కొత్తవి ఒక్కసారి వేసిండు. ఇలా తీసుకో.
ఏంద్రా వదిలేస్తావా నన్ను? మౌని అట్లా అనకే, నేను చచ్చిపోతా కానీ నేను వదలలే. కొంచెం డౌట్ వచ్చిన చంపేస్తుండే. మా ఊళ్ళో మనకు పెళ్లి ఒప్పుకోరమ్మా. మన మీద ఏం చేసుకుంటే మా బాబాయ్ అయితే నేను సచ్చేదాకా వదలడు. నా పిల్లలతో ఏదో ఒకటి చేద్దాం. నాతో ఈ నరకమే కాదు. పద పద పద. ప్రేమిస్తే చంపేస్తానా డైలాగ్ వేసినావు కదా, ఇప్పుడు చెప్తున్నా ఏం చంపేస్తాను. మన పెళ్లి చేయాలన్నా. ఏంటిరా నన్ను కూడా చదవమంటావా? అన్నా నువ్వు ఎస్ఐ కదన్నా. ఎస్ఐ అయితే ఏంటిరా? అన్నాడు ఎస్ఐ సన్నీని చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు, మొత్తం రివైజ్ పడేసిండు. నువ్వు పీకుతున్నావు అన్నా. ఏం మాట్లాడుతున్నాడా మా ఇటు? కొంచెం నువ్వు చెప్పు. నాకు పెళ్లి చేయన్నా. అరే వాళ్ళతో అవుతుందా? వాళ్ళ సైడ్ పైసలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, గుంటలు ఉన్నారు. నీ సైడ్ ఎవరున్నారా? నువ్వు ఉన్నావు కదన్నా. నాతో కాదురా, నన్ను వదిలేయ్. ఇంకా వేరే దారి లేదు రేవంత్. ఊరు వెళ్ళిపోద్దాం. మనకి ఎవరు లేరట. మా సంగతి ఎవరికి చెప్పుకున్నా ఆ హెల్ప్ మాత్రం చేయి. ఏడికి వద్దా డిసైడ్ అయినా? నువ్వు ఈ అమ్మాయిని ఏడి పడకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలియనికి వాళ్ళ బాబాయికి వారం పట్టదు. ఆయన ఒప్పుకుంటాడా? అరే ఇంత పొడిగా ఆలోచించరా. సన్నీ కేసు ఆస్తి మొత్తం తగిన వాళ్ళు పడ్డది యాక్సిడెంట్ చేసారు. మనం కూడా అదే చేయాలి, వేరే దాగలేదు. ఎట్లన్నా? నువ్వంటే సిటీలో సెటిల్ అయినవరా. ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరికి తెలియదు. ఆ ఫికర్ అయితే లేదు. ఇక అమ్మాయి అంటే ఎట్లనో అట్లా ఒప్పుకుంటుంది. ఇక మౌనినే మా ఊరు చంపిస్తారు. అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు. ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మారు. అర్థం కాలేదన్నా. చెప్తా నేను. ఇప్పుడు ఈ అమ్మాయి అన్నింటి పోతుంది. 6 నెలలు గమ్మునుంటుంది. ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకి నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తుంది. అప్పుడు మీ ఇద్దరు ఎక్కడికైనా పోయి సెటిల్ కండి. మా బాబాయ్ పేరు రాసిస్తా. పేరు వచ్చింది. కేసు అవుతుంది. అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి. అదంతా నేను పిచ్చి దానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తా. నువ్వు లెటర్ రాసాగానే జీపేకి నేను పంపిస్తా. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పోటీ. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఈ అమ్మాయి అన్నింటికి ఎప్పటికోలేదు. సరే ఈ 6 నెలలు ఏం చేస్తానా? ఎట్లన్నా దూరం ఉండాలి కదా. దుబాయ్ పోతా, కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మార్నింగ్ దుబాయ్ తీసుకోపోతా. అబ్బో అట్లయితే పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి. మౌనిక రాని కదా, టెంపరీ అని చేస్తా. ఏమంటా? మళ్ళొకసారి ఆలోచించుకొని చెప్తే మీరేం చేయాలో నేను చెప్తా. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్, లోకల్ అడ్రస్ ఏమైనా ఉందా? ఎంత టైం పడుతుంది సార్? పడతలే 1 month. డేట్ ఏమైనా అన్నా? ఏదైనా ఓకే సార్. కనీసం మంచి రోజున చూసుకోండి బాబు, పెళ్లి కదా. ఆయన మౌని నడుస్తారు, తనకి ఏమైనా సెంటిమెంట్ ఉందేమో. సార్ ఇప్పుడే వస్తా సార్. అన్నా మౌని వచ్చిందా? ఇగో మా ఫోన్. హలో మౌని మౌని ఎట్లా? ఎట్లుంటారా నువ్వు లేకుండా? వస్తున్నా. వదిలిపోయినావు కదా. మౌని మౌని ప్లీజ్ ఏడకు మౌని. ఏం కాలేదు. మంచిగానే ఉన్నా. మంచిగానే ఉన్నా. ఉన్నావు. నేను మంచిగా మౌని. మౌని మనం పెళ్లి చేసుకోవాలి.
వచ్చేసినాయి కదా, తుపాయి పడే ముందు పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? వెయిటింగ్ రైటా ఇస్తావా తాళి కడతావా? రెండు చేద్దాం. ఫస్ట్ అయితే రిజిస్టర్ ఆఫీస్ లో సైన్ చేద్దాం. అవును, నీకు ఏమైనా సెంటిమెంట్ ఎట్టుందా? అంటే ముహూర్తం ఏమన్నా చూడాలా అని. నాకైతే ఇప్పుడు వచ్చాను ముందుగా ఇంట్లో ఉండాలంటే భయం అవుతుంది. కానీ నా బాబాయ్ కూతురు పెళ్ళి ఉంది 6th దాని పెళ్లికి ఇబ్బందిగా అవుతుంది. ఆ తర్వాత చేద్దాంలే మౌని, అసలుకే సూసైడ్ ప్లాన్ కదా, పెళ్ళి అయిపోయి. అట్లయితే 10th నీకు ఓకేనా? నీకేదోకే అయితే నాకు అదొకే మౌని. అయితే డేట్ బుక్ చేసేనా? ఏడనా ఏడన్నా? హైదరాబాద్ లో. హైదరాబాద్ వచ్చి నాకు చెప్పవా? నన్ను కలవా? హాట్లేదబ్బా కానీ మౌని మౌని నాకు కలవాలని ఉండదా? రిస్క్ అవుతుంది మౌని, ప్లీజ్ ఏడోకే. 6 నెలలు ఉన్నాం కదా, ఇంకా 10 రోజులే అంతే. ఏడో మౌని. సరే. ఏదైతే చెప్పబెట్టకుండా నేను సర్ప్రైజ్ చేయనికే ఎట్లున్నావురా? బక్కగానే వెళ్ళి బెంగళూరు. ఇక ఇంకొంచెం తిను. అమ్మా ఇగో చాయ్, ఇప్పుడే అన్నతో బయటకు వస్తా. ఏడిపోతున్నావు? అరే ఇగో మౌనిక సూసైడ్ లెటర్ రాసి రాగానే ఇగో ఈడ పట్టిలేస్తుంది, లోపల చున్నీ వేస్తుంది. నీకు ఫుల్ ఉన్నాయి కదా, బాడీ కొట్టుకపోయింది అనుకుంటా. ఎవరికి డౌట్ రాదు. అప్పుడు నేను పొరక తీసేస్తాను. ఊరి బయట బస్ ఎక్కించి పంపించేస్తాను. మీరిద్దరు ఎక్కడికైనా పోయి మంచిగా పెళ్లి చేసుకోండి. అలా బాబాయ్ శవం కూడా ఎక్కడే మౌనిక మనకి చెప్పింది కదా, అందుకే మౌనిక డ్రెస్ ఒకటి సేఫ్టీ కదా తన పెట్టుకుంటా. ఏమన్నా కిందికి మీరు అయితే వేరే డెడ్ బాడీ డ్రెస్ వేసి మేనేజ్ చేస్తాం. చూద్దాం రా ఏదైతే. సరే నడు. హలో చెప్పండి. అమ్మ మౌనిక, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయింది. నువ్వు ఇట్లా రాగానే అట్లా రిజిస్ట్రేషన్ అసలు మీ పెళ్లి ఇట్లావా? ఇంకేంది వైఫ్ ఆఫ్ ఫ్లేవర్ గెట్ ఆఫ్ ద వైఫ్. రేవంత్ ఏం రాని? సార్ రాణిక రాలే, వస్తుంది, కొంచెం లేట్ అయింది సార్. కిరణ్ వద్దా మీరేనా? అవును సార్. మీరంటే భయ్యా మీకు ఓకే? అన్నా ఏమైంది? నేను ఏడునో నా పిలిచిదానా? మౌనిక ఇంకా రాలే. అన్నా ఏమైందన్నా? మౌని ఇంకా రాలేదంటరా? ఇంకా రాలేదా? అన్నీ వెయిటింగ్. అన్నా ఇగో మీతో బయటికి ఖర్చు పాస్పోర్ట్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. అడిగిరా అన్నా వచ్చిందా? రాలేదా? ఇప్పటికీ సానిసిపోయింది. నేను ఇక్కడ ఎక్కువసేపు తెలుసుకో అన్నా. వస్తుందన్నా, వాడిని వస్తుంది. సరే సరే, నేను నేనే వెయిట్ చేసి ఓకేనా? ఏ బాబు బాబు పక్కన కూర్చో.
లేదు అట్లా అనుకోని ఏడవకే. వచ్చిన ఉరుకుంటూ వచ్చిన ఏంటి నమ్మి ఎడిపోతున్నావు? ఇంటికి పోతున్నా బాబాయ్. రా కూర్చో. ఏ వద్దు, నేను నడుచుకుంటూ పోతా. రా కూర్చో. ఎక్కడ కూర్చో? ఏమైంది మౌని? కొంత పిల్లల్ని వదలడురా బతుకుని కమ్ చేసిండు. ఈ చాక్లెట్ నీకే. చాలా భయం వేసేది. డాన్స్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, స్కూల్ పోవాలంటేనే భయం వేసేది. ఏంటి స్కూల్ పోవాలి కదా, మంచిగా నిద్రలో ఆడి బయట బాబాయ్ సంగతి ఎవరికి చెప్పొద్దు, సరేనా? చెప్తావు ఎవరికైనా? చూపు ఇప్పుడు నా చెల్లి మీద పడింది. దాన్ని వదిలి నేను రాలేదు. ఇట్లా కాదు మౌని, ఇట్లా కాదు. చెప్పాలి మౌని, మీ ఇంట్లో చెప్పాలి. మనం పెళ్లి చేసుకోవడానికి కాదు, ఈ చెల్లి కోసం చెప్పాలి. అని రోడ్డు మీదకి లాగాలి. అరే ఇన్నేసి తర్వాత నీకు భయం పోలే, ఇంకా నీ చెల్లి సంగతి ఏంది? నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కూర్చుంటా? ఇంకెన్నా సాధ్యమవుతుంది? అవుని నడు, నా మాట నువ్వు నడుతా. ఏంటి నానేనమ్మా, లోపలికాడు. మీ ఆయన కూడా పిలవడమ్మా, నేనే మాట్లాడతాను. బాబు ఇది పెండ్లిల్లు, ఈడ గొడవ చేయడం మంచిది కాదు. మా పరువు పోతుంది. పరువు అయిందమ్మా పరువు. మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని. మౌని చెప్పు మౌని. అదే నా కూతురుతో నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళి బాబు. అసలు మీ కూతురుతో ఎప్పుడన్నా మాట్లాడిరా అమ్మా? మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడింది, ఏం బట్టలు వేసుకుంటుంది, ఏడికి పోతుందా 100 సార్లు అడుగుతాం. కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు, ఎందుకు ఆడుకుంటలేదు, ఎందుకు భయపోతుంది ఎప్పుడైనా అడిగిరా? అంకుల్ పిలుస్తుంటే ఆంటీ ముద్దు చేస్తుంది అని చెప్తాను. కానీ అలాంటి ఎందుకు ఇష్టం లేదు, దానికి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిరా? పరువు పెంపకం అంటే 20 ఏళ్ల కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా. 10 ఏళ్ల పాప కూడా కష్టం చెప్పుకోవడం. మాట్లాడండమ్మా. అమ్మని మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు?
అంత నాశనమై స్కూల్ మానేసిన, ఆడుకోవడం మానేసిన. ఇట్లా ఉన్నదంటే భయం వేసింది నాన్న. ఏం నాటకం శురు చేసినవి? ఏమ్రా తాగున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ. చూడరా చూడు, నీ బిడ్డకు ఆటగాలు కానొస్తలేవా? గట్టింట్లో తీసుకొచ్చింది. రేపు తక్కువ నా కూతురు మీద చెయ్యేస్తే నా మాట ఎను బాబు. ఇద్దరెత్తి వెళ్ళిపోండి. ఇంత బాధ కడుపులో పెట్టుకొని ఏడుచుకుంటా బతికింది నేను. అమ్మకి నేను ఏం చెయ్యలే. ఎన్నో మనుషులే కాదు. అరే మన పిల్లలు ఎమ్మవుతుడు. అరే అన్నింట్లో నా వెంట నీరికి మంచిది కాదు. నేను చూస్తుంటా. నేనున్నమే దానికి వెళ్ళిపోండి. పిల్లలని చంపేస్తానే. నా మాటను చెల్లి నేను చూసుకుంటా. నన్ను నేను కాపాడుకుంటా. ఏంటిది? పొలంగిరి పెట్టి సుబ్బా దుబాయ్. ఎప్పుడు దుబాయ్ ఇడిచి నిన్ను తీసుకొచ్చిందా? తాగు తాగు నాకు కథ కత్తి. నువ్వు జల్దీ రాయి. నువ్వు నడువే నడు చేసి చెప్పులు కూడా ఎప్పుడు తీసుకొచ్చిండు? 10 మాసాలు పదండి. వెళ్ళిపోండి మా ప్లీజ్ వెళ్ళిపోండి మా ప్లీజ్ వెళ్ళిపోరా. మనం పోలే. ఇది వాళ్ళదా? ఏదమ్మా? ఈ శ్మశానం వాళ్ళది. ఎవరైనా చూస్తే ఏదాలది కాదమ్మా, ఏదాలది కాదు. మన బతుకంతా ఆలదే. సచ్చేదాకా ఆలు మనం, సచ్చినాక వాళ్ళ కాడు కూడా ఆలది మనది. కాయ కష్టం మనది, కాలు మాత్రం పెట్టద్దా? పిచ్చి వేసిందా? పిచ్చి లేక ఇంకేమైతుందమ్మా? ఊరు ఆలది, వాడ మీద అధికారం ఆలది, మన బతుకంతా ఆలది. మన
జీవితం ఏడుండాలి, ఎవరిని చేసుకోవాలి, పొలం ఎంత కమ్మాలి, ఏడ సావాలి, సచ్చాక ఏడిపోవాలి, మతం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుంటే ఏమైతుందమ్మా? ఏడిపోవాలమ్మా? ఎందుకు పోలే? ఎందుకు పోవాలి? నా మాటను ఆ రోజులు హెసరికి ఫోన్ చేద్దాం, చేస్తాడు, సిటీకి వెళ్ళిపోదాం. అన్నని కూడా చంపేస్తాడంతే. నీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు, మీ చెల్లిని మీ అమ్మని కూడా చంపేస్తాడు. ఇప్పటికే వాళ్ళు అక్కడ వచ్చి తప్పు చేసామనిపిస్తుంది. మనం సావాలని లేదు మరి, కానీ బతుకు కోసం ఇరుకులాట మాత్రం నాతో కాదు. ఇంకా చస్తే చద్దాం, కానీ తేచుకొని చద్దాం. ముందు దాన్ని చంపరా, తర్వాత మనిషి బతకాలి. మౌని కొంచెం అయితే మౌని చచ్చిపోతుంటే కనవాలే. మౌని మౌని ఎందుకు ఏడుస్తావు మౌని? సచ్చిండు సైతాన్ వాడు సావని.